నేను కాంశీరామ్ సార్ పూర్తి చరిత్ర మొత్తం చదివిన తర్వాత ఇక రాజకీయంగా బహుజన రాజకీయాలు చేయాలంటే బీఎస్పీ ఒకటే మార్గం అని చెప్పి బీఎస్పీలో జాయిన్ కావడం జరిగింది. జరిగి అటు నుంచి పోరాటం కొనసాగించుకుంటూ వస్తున్నాం మనం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోయిన తర్వాత కొంచెం పార్టీ వీక్ అయినట్టు అదంతా మీకు అనిపించింది అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నప్పుడు మీరు కూడా బీఎస్పీలో ఉండే కాబట్టి అప్పుడు ఆ వేవ్ ఆ ఉత్సాహం ఊపు చూస్తే కంప్లీట్గా నెక్స్ట్ ఎలక్షన్ టైంలో ఒకవేళ బీఎస్పీ ఇన్ని సీట్లనే గెలుచుకుంటుండొచ్చు డిసైడింగ్ ఫ్యాక్టర్లు ఉంటుంది అని చెప్పేసి అంత ఊపు వచ్చిన సడన్గా పడిపోయి ఇప్పుడు గ్రాఫ్ కంప్లీట్గా పడిపోయింది. సో దాన్ని క్యాచ్ చేసే ప్రయత్నం మళ్ళీ క్యాచ్ చేస్తామని అనిపిస్తుంది మీకు? మీరు చీఫ్గా ఉన్నారు ఇప్పుడు. అంటే అక్కడ అంటే అప్పుడు నేను ప్రవీణ్ కుమార్ గారు ఉన్నప్పుడు కూడా నేను ఉన్నా పార్టీలో, స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నా. ఏమైంది అంటే ఒక మూమెంట్ అంతా గమనించిన కొద్దిగా అంటే ప్రవీణ్ కుమార్ ఇమేజ్ని చూసుకొని డీజీపీ పోస్ట్ చూసుకొని జనరల్గా ఈ డౌన్ ట్రాటన్స్ కదా ఈజీగా ఒక సిఐ ఎస్ఐ అంటే కొంచెం అట్రాక్టివ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. డీజీపీ గారు కాబట్టి ఆటోమేటిక్గా ఇంకోటి ఆయన స్వేరోస్ మీద కొంచెం కాబట్టి కొంచెం పబ్లిసిటీ ఉండే. అట్లా సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని కాకుండా ఇమేజ్కి అట్రాక్ట్ కావడం అనేది కొంచెం ఫెయిల్యూర్ కారణం అని నేను భావిస్తున్నాను పర్సనల్గా. మీరు సిద్ధాంతం బేస్ అయ్యించినట్టు ఇప్పుడు మేము సిద్ధాంతం మీద ఉన్నాం. ప్రవీణ్ కుమార్ గారు ఉన్న బీఎస్పీలో ఉంటాం, లేకున్నా బీఎస్పీ ఉంటాం. ఇక మేము ఇంకా ఇప్పుడు విజయం సాధించిన బీఎస్పీలో ఉంటాం, లేకున్నా బీజం ఉంటాం. ఇదే సిద్ధాంతం కనదు. ఎందుకంటే కారణం ఏంటంటే కౌన్సిలర్ కూడా పూలే అంబేద్కర్, సావు మహారాజ్, పెరియార్, నారాయణుడు, కాంశీరామ్ సార్ ఇట్లా ఫోటోలు పెట్టుకొని బైంజీ గారి ఫోటోలు పెట్టుకొని గెలిచినాం. కాబట్టి మేము గెలిపోవడంలోకి అటు ఇటు పోయేది కాబట్టి అక్కడ కొంచెం ఆ ఇమేజ్ రిఫ్లెక్ట్ చేసిందేమో ఈ సమాజాన్ని, అది కొంచెం తప్పిదం చేసిరేమో అని అనిపించింది. అట్లా అక్కడ ఆయన నిజంగానే అనుకున్నట్టే ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అంటే అనుకున్నారా, ముందే అనుకున్నారా ఈ విధంగా వచ్చి ఆయన వెళ్ళిపోతారేమో అని చెప్పేసి? అప్పుడేం అనుకోలే కానీ కొంచెం తొందరపాటు చర్యలు అయితే కనబడేది ప్రవీణ్ కుమార్ గారివి. చాలామంది కొంచెం నర్వస్ కావడం అంటే చాలా ఆవేశంగా పోవడం అనేది బహుజన మూవ్మెంట్ అంత ఈజీ కాదు కదా. ఈ దేశంలో డబ్బును గెలవడం ఈజీ కానీ కులాన్ని గెలవడం అంత ఈజీ కాదు. బహుజన్ సమాజ్ పార్టీ విజయం అంటే టోటల్గా కులాన్ని, కుల ఆధిపత్యాన్ని గెలవడం కదా. కాబట్టి అంత ఈజీ కూడా సాధ్యం కదా అనిపించింది. అట్లా ఆయన నిజంగానే నిర్ణయం తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అంటే బీఎస్పీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నప్పుడు కొంతమంది ఆయనను చూసి వచ్చారు, కొంతమంది బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించి పార్టీని చూసి వచ్చారు. సో అలాంటిది ఆయన వెళ్ళిపోగా సడన్గా చాలా మంది మోసపోయినాం, ఇంకా బహుజన్ సమాజ్వాదీ పార్టీ వైపు నమ్మకం కోల్పోయిన మంది కూడా చాలా మంది ఉన్నారు. నాతో పర్సనల్గా చాలా మంది ఏదో అబద్ధం మాట. నేను ఏమంటున్నా, ఆయన ఎంబడి వచ్చిన వాళ్ళే ఆయన ఎంబడి పోయారు. ఆయన ఎంబడి వచ్చిన వాళ్ళు కూడా మొత్తం పోలే. ఇంకా చాలా మంది స్వేరియర్స్ కూడా కింద బాధపడుకుంటారు. నిజానికి కట్టుబడి ఉన్న మనుషులు చాలా మంది ఉంటారు. కాబట్టి ఆయన ఎంబడి వచ్చి జర కొంచెం ఆయన లేకపోతే ఎట్లా అనుకుంటే పోయారు. కానీ సిద్ధాంతంగా పనిచేసే వాళ్ళు అందరు బీఎస్పీలు అందరూ అట్లే. నిజమే, అదే నిజమైతే బైంజీ గారి బర్త్డే సంక్రాంతి పండుగ నాడు ఒక 4-5 వేల మంత్రులు ఎట్లా జరుగుతుంది? జరగదు కదా. అట్లే మన కాంశీరామ్ సార్ బర్త్డే బడంగపేటలో ఒక 6-7 వేల మంత్రులు ఎట్లా జరుగుతుంది? బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి మన వరంగల్లో 2.5 వేల మందితో జరిగింది. ఆ రోజు అంబేద్కర్ జయంతి కదా. అన్ని ప్రాంతాలలో బస్తీ వరకు జరుగుతుంది కదా. బస్తీలో కూడా 3-4 జరుగుతాయి. అట్లాంటి సందర్భంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని బీఎస్పీ పార్టీ 2.5 వేల నుంచి 3 వేల మందితో మీటింగ్ 11 వరకు జరిగింది. అంటే బీఎస్పీ కార్యకర్తలు లేనట్ట, బీఎస్పీ కార్యకర్తలు పోయినట. నిజంగానే ప్రవీణ్ కుమార్ గారు పోయినాక మరి పోతే అంత పెద్ద మీటింగ్ జరగదు కదా. కాబట్టి అదేం లేదు. ఇంకోటి 123 మంది వార్డు మెంబర్ కూడా గెలిచిరు కదా, 9 మంది ఉప సర్పంచులు గెలిచిరు కదా, 4 సర్పంచులు గెలిచిరు కదా. మేము సన్మాన కార్యక్రమం పెట్టుకున్నాం కదా. ఆయన పోయిన తర్వాత ఇవన్నీ జరిగినాయి కదా. కాబట్టి ఒకరు ఓడడం వల్ల సిద్ధాంతం పోతుంది అనేది ఎప్పుడు ఉండదండి. ఇప్పుడు బీజేపీ పార్టీ చూసినా, కాంగ్రెస్ చూసినా కంటిన్యూ అయితేనే ఉన్నాయి కదా. బీఎస్పీ కూడా అట్లే కంటిన్యూ అయితేనే ఉంది కదా. ఎన్నో సంవత్సరాలు నేషనల్ పార్టీగా నడుస్తుంది కదా. ఇప్పటికి బీఎస్పీ ఈజ్ స్టిల్ నేషనల్ పార్టీ కదా, 3rd ప్లేస్లో ఉంది కదా దేశంలో. బీఎస్పీ అంటే ఏమో చిన్న పార్టీ, కుల వివక్షత ఉందని తక్కువ చూస్తుంది తప్ప నేషనల్. అంటే ఎందుకు ఆ గ్రాఫ్ ఎందుకు వచ్చిందంటే బీఎస్పీ ఈజ్ ఫస్ట్ పొలిటికల్ పార్టీ. సో ఇట్స్ నాట్ ఏ క్యాస్ట్ పార్టీ కాదు, పొలిటికల్ పార్టీ. అలాంటి పొలిటికల్ పార్టీని కంప్లీట్గా ఇది కుల పార్టీ. ఏ విధంగా అంటే ఇప్పుడు ఊర్లో ఎవరైనా సరే బీఎస్పీ జెండా పట్టుకుంటే మాలా మాదిగోల పార్టీరా అనే కాన్సెప్ట్లో చాలామంది ఉంటారు. సో ఎందుకు అటువైపు ఎందుకు అట్లా ఆ మాలా మాదిగల పార్టీ కావచ్చు ఈ పార్టీ అని చెప్పి ఎందుకు ఫిక్స్ అయింది? ఎందుకంటే ఇప్పుడు ఈ దేశంలో ఇప్పుడు నిన్ను చూడంగానే మీ ఊర్లో ఇప్పుడు ఒక ఊరికి వెళ్ళండి, మీరు ఒక ఊరికి వెళ్ళి ఫలాన్ శేఖర్ అని అడగాను. ఇప్పుడు నేను ఇబ్రాహిం శేఖర్ అనేది మా ఊర్లో ఫేమస్ కాబట్టి నా ఇల్లు చూపిస్తారు. ఒకవేళ నేను ఫేమస్ కాలేదనుకో,
మీరు మా ఊరికి వస్తారు, మీరు శేఖర్ అన్న ఇల్లు లేదని అడుగుతారు, మీరు అంటే ఏ శేఖర్ అన్న వెళ్తారు. No. సరే మీరు ఇంటి పేరు జ్ఞాపకం ఉండి ఇంటి పేరు చెప్తారు, లేకుంటే ఏం చెప్తారు. లేకపోతే వాళ్ళకి అప్పుడు కూడా వాళ్ళు ఫైండ్ అవుట్ కాలేదనుకో, వాళ్ళు ఏం చెప్తారు, ఇమీడియట్గా నీకు వాళ్ళ ఇంటి పేరు అడుగుతారు, ఇంటి పేరుతో ఐడెంటిఫై కాలేదనుకో ఏ కులమని అడుగుతారు నేను. అవు అయితే నా పేరు వాళ్ళకి పరిచయం ఉండని ఉండకపోని ఆ ఊర్లో ఏ కులాని ఇండ్లు ఏడున్నాయని ప్రతి మనిషి తెలుసు క్లియర్గా. కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు, అందుకో ఫలాన్ని ఏరియా కాడికి పోయి అక్కడికి వెళ్ళి అక్కడ పోయి ఆయన పేరు అడుగు ఎవరని చెప్తారని చెప్తారు. అట్లా ఈ దేశంలో కులం ఇంకా చచ్చిపోయే కులం బతికే ఉంది ఇంకా. ఇప్పుడు మాయావతి గారు ఇప్పుడు డౌన్ ట్రాడన్కు మాదిక సమాజానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈరోజు ఆ మాట మాట్లాడుతారు. కేసీఆర్ వెల్మనే కదా, ఎందుకు అట్టలేరు వెల్మల పార్టీ అని? రేవంత్ రెడ్డి రెడ్డే కదా, ఎందుకు రెడ్డుల పార్టీ అట్టలేరు? ఎందుకంటే మాయావతి గారు చమార్ అయితే చమార్ పార్టీ అంటారా? చెప్పండి. భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి గురించి పోరాటం చేసిండు కదా, గాంధీ గారు అయినా కొందరి గురించి చేసిండు పోరాటం. కానీ ఇప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటారు, దళితుల నాయకులు అని మాట్లాడారు. అదే ఫిక్స్ అండి, ఎవరు చూసినా బాబాసాహెబ్ ముంగడు పెట్టి కథమైన దళితుల నాయకులు. గాంధీ గారిని ఏమంటారు, ఏమంటారు? ఆయన అందరికి దేశానికి ఎట్లయితాడు చెప్పండి మీరు. మీరు భారతదేశంలో మనకు బ్రిటిషర్లతోని మనకు చర్చలు జరిగే సందర్భంలో ఇండియన్స్కి ఏమేమి ఇవ్వాలి స్వతంత్రం ఇచ్చే సమయంలో 1932లో రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంలో ఓటు హక్కు గురించి చర్చ జరుగుతుంది. ఓటు హక్కు గురించి చర్చ జరుగుతున్నప్పుడు ఎవరెవరికి ఓటు ఇవ్వాలని అన్నప్పుడు గాంధీ గారు ఏమంటారు, ఏమంటారండి, ట్యాక్సీ కట్టేటోళ్ళకే ఓటు ఇవ్వాలంటాడు. 1932లో ఈ మాట నేను చెప్పేది. ట్యాక్సీ కట్టేటోళ్ళకే ఓటు ఇవ్వాలి అంటే ఆ రోజు డబ్బే లేదు, ట్యాక్స్ ఎక్కడిది? ఆ రోజు పని చేసే జొన్నల కోసము, బియ్యం కోసము, వాటి కోసము ఈ వస్తు మార్పిడి జరుగుతుండే అప్పుడు ఆ సమయంలో 32లో. మరి డబ్బే లేకపోతే ట్యాక్స్ ఎక్కడ కడతారు ఇంకా? అదే నెహ్రూ గారు ఏమన్నారు, ఏమన్నారు ఆయన 100 ఎకరాల భూమి ఉండాలి, లేకుంటే రాజుల కుటుంబంగా వాళ్ళు అప్పుడే ఓటు ఇవ్వాలన్నాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమన్నాడు, డిగ్రీ పాస్ అయితేనే ఓటు హక్కు అన్నాడు. అంటే ఈ దేశంలో అకార్డింగ్ టు గాంధీ గారు కావచ్చు, నెహ్రూ గారు కావచ్చు, సర్దార్ వల్లభాయ్